గుడ్ మార్నింగ్ అండి. ఈసారి ఇక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంది. విపరీతమైన చలిగా ఉంది. సరే, ఏదైనా నోటికి వెరైటీగా తిందామని ఇంట్లో ఈ పప్పులన్నిటితోనూ కలిపి ఒక పొడి కొట్టానండి. ఏం పప్పులు అనుకుంటున్నారా? గుమ్మడి గింజలు, కొద్దిగా మినప్పప్పు, పుచ్చగింజలు, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వు పప్పు, గొల్ల శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఏమండి, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే. వీటన్నిటితో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు ఈ ఈ ఎండుమిరపకాయలను, కరివేపాకు, ధనియాలు లేకుండా, ఈ జీలకర్ర లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం పొడి కలుపుకొని నెయ్యితో లడ్డూల కింద చేసుకుని, లేకపోతే జిమ్కి వెళ్ళే వే పౌడర్ లాగా తింటారు. నేనేమంటున్నా అంటే ఆ తీపి తినే బదులు మన ఇంట్లోనే అన్నంలోకి కారపొడిలాగా కొట్టుకుంటే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసి చూడండి, ముందు బాండీ పెట్టి దాంట్లో వేరుశనగ గుళ్ళు వేయిస్తున్నాను. తర్వాత ఇంకా ఆ పళ్ళల్లో పెట్టుకున్నటువంటి అన్ని గింజలు ఒక్కొక్కటి, ఎందుకంటే కమ్మగా ఉండాలి, కొంచెం కారంగా ఉండాలి, ఘాటుగా ఉండాలి. తర్వాత మనకేమో ప్రోటీన్ వాల్యూస్ పెరగాలి ఫుడ్లో. ఇవన్నీ వేసి పిల్లలకు వెరైటీగా పెడితే తింటారు చక్కగా. గుమ్మడి గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వు పప్పు, కొద్దిగా మినప్పప్పు, ధనియాలు, అన్నీ, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేయించి లాస్ట్లో కొద్దిగా ఒకటి రెండు చింతపండు చిన్న చిన్న రెమ్మలు ఒకటి రెండు కూడా వేసానండి. చూసారా, మిరియాలు కూడా పడ్డాయి, ఒక 4-5 మిరియాలు కూడా పడ్డాయి. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసి దాంట్లో తగినంత ఉప్పు కలుపుకొని సీసాలో భద్రపరుచుకుంటే మనం ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు, చక్కగా అన్నంలో నెయ్యి వేసుకుని తినచ్చు. విపరీతమైనటువంటి పౌష్టిక ఆహారం, చాలా బాగుంటుంది. నేను తిన్నాను కూడాను, మా ఇంట్లో తింటున్నాము. చూడండి ఎంత చక్కగాను, అన్నీ వేగుతాయి చక్కగాను. ఇవి కొట్టుకుని చక్కగా సీసాలో పెట్టుకుంటే వెరైటీగా పిల్లలకి పప్పుల పొడి, డ్రై సీడ్స్ కారపొడి ఇలా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ అని చెప్పని అన్ని రకాలు తెచ్చుకొని వాళ్ళు కూడా వేయించేసి మిక్సీ పట్టి ఖర్జూరం, పటిక బెల్లం అన్నీ కలిపి మిక్సీ కొట్టి నెయ్యి కలిపి ఉండలు చేసుకుని తింటారు. కొంతమంది ప్లెయిన్గా పొడి కొట్టుకుని పాలలో కలుపుకొని ఈ జిమ్కి వెళ్ళేవాళ్ళు వే పౌడర్ అని చెప్పని తింటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. నేను ఈసారి ఇలా చేశానండి. అన్నంలోకి బాగుంటుంది, కారపొడిలాగాను. కొంచెం ధనియాల కారపొడి అంటే కొంచెం ఒంట్లో వేడి పెరుగుతుంది కదా. ఇక్కడ అసలే విపరీతమైన చలి, బెంగళూరులో పగలు రాత్రుల్లో చలి గడ్డ కట్టేస్తున్నాం. అందుకని కొంచెం కారం తగిలితేనే నా నోటికి హాయిగా ఉంటుంది. కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన వెరైటీలు చేస్తూనండి. ఎప్పుడు పాతకాలం ఒకే పద్ధతి అని కాకుండా చక్కగా కొత్త వెరైటీలు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. చాలా మంచిది కూడాను. గుమ్మడి గింజలు తింటే చాలా మంచిదండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, చియా సీడ్స్, ఇవన్నీ కూడా, నువ్వు పప్పు, ఇవన్నీ కాల్షియంని బాగా డెవలప్ చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేయించేసిన తర్వాత చక్కగా మనం ఓ మిక్సీలో వేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టేసుకుని తగినంత ఉప్పు కలిపేసి ఒక గాజు సీసాలో భద్రం చేసుకుంటే అన్నంలో వేడి అన్నంలో ఓ 2 చెంచాలు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిని చూడండి, మీ ప్రాణం లేచి వస్తుంది. ఎంత బాగుంటుందో. తర్వాత నా వీడియోలు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులు, స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కావాలి కదండి. దయచేసి నా విన్నపాన్ని కూడా ఆలకించండి. చూడండి, మిక్సీ పడితే పొడి ఎలా వచ్చిందో. దాంట్లో తగినంత సాల్టు, అంతే. ఇది ఈక్వల్ టు ధనియాల కారపొడి లాంటిదే. కాకపోతే కమ్మని పప్పులు, ప్రోటీనిక్ వాల్యూ ఉన్న పప్పులు ఎక్కువ వేయటం వల్ల
మీకు ఒంట్లో ప్రోటీన్స్ అవి పెరుగుతాయి. షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి ఇది. దీంట్లో తీపి అనేది లేదు. మంచి బలవంతకరమైనటువంటి ప్రోటీన్కి వాల్యూ ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడాను. ఫ్లాక్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వు పప్పు, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, ఇవన్నీ కూడా చాలా మంచి బలం అండి. నా మాట వినండి. ఓకే, తప్పకుండా ఉంటానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.